సేత్ విజ్ఞానం వాల్యూమ్ 1 మైండ్ పవర్. ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్. దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు వివి రమణ గారు. ఈ భాగంలో 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మను కంటిన్యూ చేద్దాం. కర్మలు మరి మీ ఆలోచనలు ఎలా వాస్తవం చెందుతుంటాయో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు టెలిఫోన్ రింగ్ అయ్యింది. ఈ రోజు సాయంకాలం 5 గంటలకు మిమ్మల్ని కలవమని మీ ఫ్రెండ్ చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని గురించి మీ ఫ్రెండ్కు ఎలా చెప్పాలా అని మీ మైండ్ నుండి 3 ఆలోచనలు వెలువడ్డాయి. ఆ 3 ఆలోచనలు: ఏ, అప్పుడు కలవడం వీలు కాదని చెప్పి ఇంట్లోనే ఉండిపోవాలని నిర్ణయించుకోవటం. బి, కలవడానికి వీలు కాదని చెప్పి మరో చోటికి షాపింగ్కి వెళ్లాలనుకోవడం. సి, కలుస్తానని చెప్పి ఆ సాయంకాలానికి కలవాలనుకోవడం. ఈ 3 ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి మీ మైండ్ నుండి వెలువడినాయి. ఈ 3 భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. ఏదో ఒకటి చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకునేంత వరకు 3 ఆలోచనలు ఒకే రకమైన చైతన్య ధర్మాలను కలిగి ఉన్నాయి. ఈ మూడింటిలోనూ ఒకదాన్ని మాత్రమే ఎంచుకొని దానివైపు మీ చైతన్య శక్తిని కేంద్రీకరింపజేయడం ద్వారా ఒక ఆలోచన మాత్రమే భౌతిక సంఘటనగా వాస్తవం పొందింది. మిగతా 2 ఆలోచనలు భౌతిక ప్రపంచంలో వాస్తవం పొందలేదు. కేవలం ఒక ఆలోచన మాత్రమే వాస్తవం చెందింది. మిగిలిన 2 ఆలోచనలు ఎందుకు వాస్తవం చెందలేదని మీకు సందేహం కలుగుతుంది. మూడింటిలో ఒకదాన్ని ఎంచుకొని దానివైపు మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, విశ్వాసాన్ని బలంగా కేంద్రీకరించడం ద్వారా మీ ఆలోచనల తాలూకు విద్యుదయస్కాంత శక్తి అటువైపు ప్రవహించి అది భౌతిక సంఘటనగా 3 డైమెన్షనల్ తలంపైన ప్రవేశించింది. మిగతా 2 ఆలోచనలు వాటికివ్వబడిన శక్తి అనుసారంగా సంభావ్యతా లోకాలలోనికి ప్రవేశించి అక్కడ వాస్తవం చెందుతాయి. ఒక ఆలోచన భౌతిక ప్రపంచంలో వాస్తవం చెందడం ఎంత నిజమో మిగతా 2 కూడా సంభావిత లోకాలలో వాస్తవం పొందుతున్నాయనేది కూడా అంతే నిజం. మీ మైండ్ నుండి వెలువడిన ఆలోచనలు వివిధ లోకాలలో కర్మలుగా పైన చెప్పిన విధంగా వాస్తవం పొందుతున్నాయి. భౌతిక ప్రపంచంలో మరి ఇతర డైమెన్షన్స్లో గల లోకాలలో జరిగే కర్మలన్నీ మనోశక్తి నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు. సంభావ్యతా లోకాలలో వాస్తవం చెందుతున్న మీ ఆలోచనలను భౌతిక సంఘటనలుగా మీరు గుర్తించలేకపోవచ్చు. మీ కళ్ళెదుట ఒక ఆలోచన తాలూకు భౌతిక సంఘటన ఎలా జీవం పోసుకుందో మిగతా ఆలోచనలు కూడా ఇతర లోకాల్లో జీవం పోసుకొని పరిణామం చెందుతున్నాయి. మీ మైండ్ నుండి వెలువడుతున్న ఆలోచన తరంగాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ నశింపబడవు. ఎందుచేతనంటే అవి విద్యుదయస్కాంత శక్తి తరంగాలు కనుక. 3 డైమెన్షనల్ భూమి మీద క్రీడాకారుడుగా మీరు జీవిస్తూ ఉండవచ్చు. ఇంకొక లోకంలో డాక్టర్గా, మరొక లోకంలో రోగిగా, మరొక లోకంలో వ్యాపారిగా మీ ఆత్మ వివిధ లోకాలలో వివిధ దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. ఒకే ఆత్మ అనేక లోకాలలో అనేక దేహాలను ధరించి చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. చైతన్య పరిణామం చెందడానికి ఎన్ని కాంబినేషన్స్ అయినా, ఎన్ని సంభావ్యతలైనా ఆత్మ ఎంచుకోగలదు. ఒకే సత్యతలంలో అనేక దేహాలను ధరించి ఉండగలదు. ఆత్మ అనేక శకలాలుగా విడిపోయి భూమి మీద మరి ఇతర లోకాల్లో వివిధ దేహాలను తీసుకోగలదు. ఆత్మ తన యొక్క శకలాలతో భూమి మీదనే ఒకచోట ధనికుడిగా, ఇంకొక చోట పేదవాడిగా, మరొక చోట స్త్రీగా, మరొక చోట మతబోధకుడిగా, మరొక చోట డాక్టర్గా వివిధ దేహాలతో ఉండగలదు. ఒక నది అనేక పాయలుగా చీలిపోయి ప్రవహిస్తున్నట్లుగానే ఆత్మ తనకు తాను అనేక శకలాలుగా విడగొట్టుకొని అనేక దేహాలతో జీవాత్మలుగా జన్మలు తీసుకోగలదు. ఆత్మ తన అన్ని శకలాలతో జీవరసాయనిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, చైతన్య శక్తి పరంగా కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ టెలిపతి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆత్మ యొక్క ఒకానొక శకలం ప్రస్తుతం మీ దేహాన్ని ధరించి ఉంది. జాగృతావస్థలో మీ దృష్టి అంతా భౌతిక విషయాలపైనే కేంద్రీకరింపబడి ఉండడం చేత మీ ఆత్మ ధరించిన ఇతర దేహాలను తెలుసుకోలేకపోతున్నారు. స్వప్నాలు, అంతర్ప్రయాణం, ధ్యానం ద్వారా మీ ఆత్మ యొక్క ఇతర శకలాలతో కమ్యూనికేషన్ జరుపుతుంటారు. ఇది ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది.
మీ ఆధ్యాత్మిక పురోగతి, జ్ఞాన సముపార్జన మీ ఆత్మ యొక్క ఇతర శకలాలకు టెలిపతి ద్వారా అందించబడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, లక్ష్యాల ప్రభావము వాటన్నిటిపైన పడుతుంది. అలాగే ఇతర సంభావితాత్మలు పొందే అన్ని ఆధ్యాత్మిక అనుభవాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆత్మ అనేక డైమెన్షన్స్ లో, వివిధ లోకాలలో ఏ సంభావ్య ఆత్మలు, బి సమాంతర ఆత్మలు, సి ప్రత్యామ్నాయ ఆత్మలుగా జన్మలు తీసుకుని చైతన్య పరిణామం చెందుతుంటుంది. సంభావ్య ఆత్మలు ఉన్నట్లే సంభావ్య లోకాలు, ప్రత్యామ్నాయ ఆత్మలు ఉన్నట్లే ప్రత్యామ్నాయ లోకాలు, సమాంతర ఆత్మలు ఉన్నట్లే సమాంతర లోకాలు ఉన్నాయి. మీ భూమికి కూడా సంభావ్య భూలోకాలు, సమాంతర భూలోకాలు, ప్రత్యామ్నాయ భూలోకాలు ఉన్నాయి. మీరు ఏ కళలోనైనా లేదా ఏ శాస్త్రంలోనైనా భూమి మీద రాణిస్తూ ఉంటారు. ఇతర కళలో, శాస్త్రాలలో కూడా రాణించాలని ప్రగాఢమైన కోరికలుంటాయి. ఒక కళ లేదా శాస్త్రం ప్రస్తుతం మీ వృత్తిగా ఉంటుంది. మీ ప్రగాఢమైన కోరిక వల్ల ఇతర కళలు, శాస్త్రాలు ఇతర లోకాలలో ఉన్న మీ సంభావ్య ఆత్మలు ఒక్కొక్కటి ఒక్కొక్క కళను లేదా శాస్త్రాన్ని అభ్యసిస్తుంటాయి. అన్ని కళలు, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని మీ చైతన్య శక్తి ఇంటర్నెట్ ద్వారా అంటే టెలిపతి ద్వారా పరస్పరము పంచుకుంటూ ఉంటారు. 3 డైమెన్షనల్ భూమి మీద గల కళలు, శాస్త్రాలే కాకుండా ఈ విశ్వంలో కోటాను కోట్ల కళలు, శాస్త్రాలు ఉన్నాయి. చైతన్య శక్తి భూమి మీద పదార్థంగా రూపాంతరం చెందింది. అలాగే ఇతర లోకాలలో అక్కడ ఉన్న శక్తి స్థాయి, ఫ్రీక్వెన్సీ స్థాయిలకు అనుగుణంగా చైతన్య శక్తి తన స్వరూపాన్ని మార్చుకోగలదు. ఒక లోకంలోని కళలు, శాస్త్రాలు, జీవజాతుల దేహాలు మరో లోకంలో వాటికి భిన్నంగా ఉంటాయి. మీ ఆత్మ సంభావ్య ఆత్మలుగా, సమాంతర ఆత్మలుగా, ప్రత్యామ్నాయ ఆత్మలుగా ఆయా లోకాలలో విభిన్నమైన దేహాలను ధరించి లెక్కలేనన్ని కళలను అభ్యసిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అనేక దేహాలలో వర్ధిల్లుతున్న ఆత్మ శకలాలు అంతర్ప్రపంచాల ద్వారా కమ్యూనికేషన్ జరుపుకుంటూ ఉంటాయి. మీ మైండ్ నుండి వెలువడిన బలమైన ఆలోచన తరంగాల శక్తి 3 డైమెన్షనల్ భూమి యొక్క శక్తి స్థాయిలో ట్యూన్ అయినప్పుడు ఇక్కడ భౌతిక సంఘటనగా వాస్తవం పొందుతుంటాయి. మిగతా ఆలోచనలు వాటి శక్తి స్థాయికి ట్యూన్ అయ్యే సంభావ్యత లోకాలలోనికి ప్రయాణించి అక్కడ వాస్తవాన్ని పొందుతుంటాయి. భూమి మీద వాస్తవం పొందే ఆలోచనలు మరి ఇతర సంభావ్య లోకాలలో వాస్తవం పొందే ఆలోచనలలో ఏవి ప్రధానమైనవి అనే సందేహం మీకు కలుగుతుంది. నిజానికి అన్నీ ప్రధానమైనవి. ఒక వృక్షంలోని వేరు, కాండం, ఆకులు, కొమ్మలు, పుష్పాలు, ఫలాలు అన్ని వృక్షానికి సంబంధించిన భాగాలైనట్లే మీ మనోశక్తి నుండి వెలువడిన అన్ని ఆలోచనలు భూమి మరియు ఇతర డైమెన్షన్స్ గల లోకాలలో వాస్తవం చెందుతున్నవన్నీ మీకు సంబంధించినవే. ప్రతి క్షణము మీ మైండ్ నుండి ఆలోచనలు వెలువడి భూమి మరియు ఇతర సంభావ్య లోకాలలో వాస్తవం పొందుతూనే ఉంటాయి. ఇది నిరంతరము కొనసాగే ప్రక్రియ. ఈ దేహం ఉన్నప్పుడు, దేహాన్ని వదిలిపెట్టిన తరువాత కూడా ఇది సాగుతూనే ఉంటుంది. మీ ఆలోచనలన్నీ కర్మలుగా వాస్తవం పొందుతూనే ఉంటాయి. మీ కర్మలన్నింటికీ మీరే బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది. అంటే మీ ఆలోచనలన్నింటికీ మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది. సంభావ్య లోకాలలో అన్ని వాస్తవాలు నిరంతరము చైతన్య పరిణామం చెందుతూ ఉంటాయి. భూభౌతిక ప్రపంచంలో వాస్తవం కాని అన్ని ఆలోచనలు ఏదో ఒక సంభావ్య లోకంలో వాస్తవం పొందుతుంటాయి. ఇతర సంభావ్య ఆత్మల అనుభవాల నుండి జ్ఞానాన్ని మరి శక్తియుక్తులను మీరు సంపాదించుకోవచ్చు. అలాగే మీ అనుభవాల నుండి జ్ఞానాన్ని, శక్తియుక్తులను వారు పొందవచ్చు. మీరు ఇతర ఆత్మశకలాలకు సంభావ్య ఆత్మగా, ఇతర ఆత్మశకలాలు మీకు సంభావ్య ఆత్మలుగా ఎంచబడుతుంది. మీ ఆలోచనలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సంభావ్య దేవుళ్లను కూడా సృష్టించుకోవడం జరుగుతుంటుంది. దేవుడు సర్వశక్తిమంతుడు, మరి ఆయనకు ఉన్నతమైన గుణగణాలు ఉంటాయని మీరు విశ్వసించడం వల్ల ఆలోచనలు మీ మైండ్ నుండి వెలువడి వాటికనుగుణంగా సంభావ్య దేవుడు సృష్టించబడతాడు. మీ ఆలోచనల ద్వారా సృష్టించబడిన సంభావ్య దేవుడు ఒకానొక సంభావ్య లోకాన్ని చేరి అక్కడ చైతన్య పరిణామం చెందుతుంటాడు. మీరు భూతప్రేత పిశాచాలను నమ్మినట్లయితే మీ ఆలోచనలు సంభావ్య భూతప్రేత పిశాచాలను సృష్టిస్తుంటుంది. వినాశకర, నిర్మాణాత్మక శక్తులు రెండు మీ ఆలోచనల వల్లే సృష్టించబడుతున్నాయి.
మీ ఆలోచనలన్నీ ఒకానొక సంభావ్య లోకంలో ప్రాణశక్తిని పొంది దేహాలు ధరించి జీవాత్మలుగా రూపొందుతున్నాయి. అంటే మీ ఆలోచనలు, ఆకాంక్షలు, సంకల్పాల ద్వారా భూతలం మీద ఇతర సంభావ్య తలాల్లో సృష్టిని చేపడుతున్నారు. మీరు సృష్టికర్తలే. మీరు చేసిన సృష్టి మీరు ఒకటే. మీకు మీ సృష్టికి మధ్య టెలిపతి ద్వారా నిరంతరము కమ్యూనికేషన్ జరుగుతుంటుంది. మీరు చేసిన సృష్టి మీ పైన ఆధారపడకుండా చాలా స్వతంత్రంగా చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది. మీరు కూడా ఒకానొక పూర్ణాత్మ ఆలోచన నుండి సృష్టించబడిన వారే. మీరు పూర్ణాత్మ యొక్క అంశాత్మ. పూర్ణాత్మ మిమ్మల్ని సృష్టి చేస్తే మీ ఆలోచనల ద్వారా ఇతర అంశాత్మలను మీరు ప్రతిసృష్టి చేస్తున్నారు. భూమి మీద మరి ఇతర లోకాలలోని జీవాత్మలందరూ సృష్టికర్తలే. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఈ వాస్తవం యొక్క పూర్తి స్వరూపం మీ బాహ్యేంద్రియాలకు చిక్కదు. మీ అంతరేంద్రియాల ద్వారా మాత్రమే దానిని దర్శించగలుగుతారు. మూల చైతన్యం తనలో ఇమిడి ఉన్న కోటాను కోట్ల సంభావ్య ఆత్మలన్నింటితోనూ చైతన్య శక్తి ద్వారా కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. మీరు సంభావ్య కర్మలకు, సంభావ్య ఆత్మలకు మధ్య కేంద్ర బిందువుగా ఉంటూ చైతన్య పరిణామం చెందుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే మీరు సముద్రం మధ్యలో ఉన్నట్లుంటుంది. సముద్రం మధ్యలో మీరు ఒక కదలిక కలుగజేస్తే దాని ప్రభావం అన్ని వైపులా విస్తరించి సముద్రం మొత్తాన్ని కదిలించివేస్తుంది. ఆధ్యాత్మిక పరిణామంలో మీరు పొందే అతి చిన్న పురోగతి యొక్క ప్రభావం విశ్వమంతా గల అన్ని లోకాలకు వ్యాపిస్తుంది. మీరు పొందే ఈ చిన్ని చైతన్యపు పరిణామపు వ్యాకోచం విశ్వమంతా కదలికలను తెచ్చి కోటాను కోట్ల రెట్ల వ్యాకోచం చెందుతుంది. మీరు 3 డైమెన్షనల్ గుణింతాన్ని లెక్కగడితే అది తన ప్రభావాన్ని ఈ విశ్వంలో గల సకల చరాచర సృష్టికి మల్టీ డైమెన్షనల్ గుణింతంగా రూపొందుతుంది. ఈ గుణింతం ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కాదు, నిరంతరము గుణింపబడుతూ ఉంటుంది. మీరిచ్చే చిన్న కుదుపు బ్రహ్మాండమైన మూల చైతన్యములో ఇమిడి ఉన్న సమస్త లోకాలను కుదిపేస్తుంది. అంతరేంద్రియాల ద్వారా చాలా ప్రత్యక్షంగా మరి సహజావబోధన స్పందనల ద్వారా పరోక్షంగా సంభావ్య లోకాలలోని జ్ఞాన సమాచారం మీకు ప్రతి క్షణము అందుతూ ఉంటుంది. మీ మనోశక్తిలోని అంతర్వాతావరణం మీ సంకల్పానికే పరిమితం కాకుండా ఈ విశ్వమంతా గల అన్ని సంభావ్య ఆత్మలతో కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. మీ అహంనకు మీ మనోశక్తి మీకు మాత్రమే పరిమితమై ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు మరియు విశ్వవ్యాప్త సంభావ్య ఆత్మల మధ్య గల కమ్యూనికేషన్ను టెలిపతి నెట్వర్క్ అని పిలుచుకోవచ్చు. జాగృత అవస్థలో ఇవేమీ మీ ఎరుకలో ఉండకపోవచ్చు. మీరు రూమ్లో కూర్చొని ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం తాలూకు మానసిక స్పందనలు, ఎమోషన్స్ కలుగుతాయి. ఇవి విశ్వమంతా గల అన్ని ఆత్మశకలాలకు కమ్యూనికేట్ చేయబడతాయి. విశ్వమంతా గల అన్ని ఆత్మశకలాలకు అంటే సకల చరాచర సృష్టికి పంపించబడుతుంది. అంటే మీ జ్ఞాన పరిధి పెరగడం వల్ల మీరు పొందిన మనోవికాసం మరియు చైతన్య పరిణామం అనేవి ఇతర సృష్టికి మీ ఆలోచనలు, ఎమోషన్స్ ద్వారా పంపించబడుతుంది. మీ ఆలోచనలు మరియు ఎమోషన్స్ వల్ల ఏర్పడిన విద్యుదయస్కాంత తరంగాలు భౌతిక ప్రపంచంలో అన్ని దిశలలో, అన్ని కోణాలలో ప్రయాణించడమే కాకుండా మీ చర్మచక్షువులకు గోచరం కాని కోటాను కోట్ల అదృశ్య దిశలలో ప్రయాణించి వాటి శక్తి స్థాయికి ట్యూన్ అయిన సంభావ్య ఆత్మలను చేరతాయి. అలాగే ఇతర సంభావ్య ఆత్మల నుండి వాటి ఆలోచనలు, ఎమోషన్స్ మీకు అందుతూ ఉంటాయి. మీరు ఈ భూభౌతిక ప్రపంచంలో ఏ భౌతిక సంఘటనలైతే వాస్తవం చెందించాలని ప్రగాఢంగా బలంగా సంకల్పిస్తారో వాటికి సంబంధించిన ఆలోచనలను మాత్రమే ఇతర సంభావ్య లోకాల నుండి వచ్చిన వాటి నుండి ఎంపిక చేసుకొని సంగ్రహించడం జరుగుతుంది. ఉదాహరణకు మీరు చిత్రలేఖనం నేర్చుకోవాలని ఆకాంక్షిస్తారు. మీ ఆలోచన తరంగాలకు తోడుగా మీరు చిత్రలేఖనంలో నైపుణ్యం సంపాదించుకునేందుకు గల అన్ని ఆలోచనలను సంభావ్య లోకాల నుండి ప్రయాణించే వాటిని సంగ్రహించడం జరుగుతుంది. సంభావ్య లోకాల నుండి ప్రయాణిస్తున్న అన్ని ఆలోచనలను మీరు సంగ్రహించడం సంభవించదు. మీ సంకల్పాలకు అనుగుణంగా ఉన్న వాటిని మాత్రమే మీరు సంగ్రహిస్తారు. అన్నీ మీకు చేరవు. మీ ఆధ్యాత్మిక పురోగతికి,
ఆత్మ చైతన్య వికాసానికి, మనోవికాసానికి మీరు లక్ష్యాలు, సంకల్పాలను ఏర్పరచుకుని తీరవలసిందే. లక్ష్యాలు ఏర్పరచుకోకుండా ఎదుగుదల అనేది అసంభవం. ధన్యవాదాలు మాస్టర్స్. 4వ అధ్యాయమైన మల్టీ డైమెన్షనల్ ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.